ఏంటి అధ్యక్ష ఈ గొప్పలని? ఇది ఒక విషయం అధ్యక్ష. అదే విషయంగా రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష. మేము అద్భుతాలు చేసినాం, మీరు వచ్చి అన్యాయం చేసారు రైతులకు. ఇక మీరు అన్యాయం చేయబట్టి ఈరోజు మొత్తం రాష్ట్రం దివాలా తీసిపోయిందని గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష. నేను వాస్తవాలను తమ ద్వారా తెలంగాణ సమాజానికి రైతాంగానికి వాస్తవం తెలుసు కాబట్టి వాళ్ళకి తెలిసిన ప్రకారం కర్రు కాల్చారు, వాత పెట్టారు అధ్యక్ష. ఒకసారి అధికారం తీసారు, రెండోసారి డిపాజిట్లు కూడా తీసేసారు అధ్యక్ష. అయినా వాళ్ళు మారతలేరు, మాట కూడా మారతలేరు, మనుషులు మారలేదు, మాటలు కూడా మారలేదు. కానీ నేను వాస్తవాలను అయితే మరి చెప్పాలి కదా అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అంటారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా చెప్పాలి కదా అధ్యక్ష. 12 నెలల ఒక్క సంవత్సరంలో మేము ఏం చేసినామని ఇన్నిసార్లు అడుగుతున్నావే. 10 సంవత్సరాలు గణిత వహించిన మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా అధ్యక్ష. గురువింజ గురించి తెలుసు కదా అధ్యక్ష. గురువింజ గింజ అంటారు కదా, కిందంతా నల్లగా ఉంటుంది, పైన ఎర్రగా ఉంటుంది. ఎర్రగా చూసుకొని ఏతులో పడుతుంటుందట, కింద చూసుకుంటే తెలుస్తుంది ఎంత కర్రగా ఉందో. ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో వెనక తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిసేది. వాళ్ళ గురించే ఒక విషయం చెప్తా అధ్యక్ష.